మాలిక్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రాజ్ కుమార్ రావు హీరోగా చేసిన ఈ సినిమాలో బెంగాలీ నటుడు ప్రొసెన్జిత్ చటర్జీ ఒక ఇంపార్టెంట్ పోలీస్ అధికారి పాత్రలో నటించగా, మానుషి చిల్లర్ హీరోయిన్గా హుమా ఖురేషి ఒక ప్రత్యేక పాటలో నర్తించినటువంటి ఈ సినిమాలో స్వానంద్ కిర్కిరే ఇంకొక ముఖ్య పాత్రను పోషించినటువంటి ఈ సినిమాకి పుల్కిత్ రైటరు, డైరెక్టరు. ఇంకొక రైటరు జ్యోత్స్న నాథ్. అమితాబ్ భట్టాచార్య మ్యూజిషియన్, లిరిసిస్ట్ కాగా, అనుజ్ రాకేష్ ధావన్ సినిమాటోగ్రఫీ, ముఖేష్ చాబ్రా కాస్టింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ సినిమా మనకి 1980 ప్రాంతం బ్యాక్డ్రాప్లో నడుస్తుంది కథ అంతా. యాక్చువల్లీ ఈ టైటిల్ ఏదైతే మాలిక్ టైటిల్ ఉందో, ఇది ఫైట్ ఫజిల్ హీరోగా మలయాళం నుంచి డబ్ అయినటువంటి ఒక సినిమాకి మాలిక్ అని ఉండడం జరిగింది. అదే పేరుతో మాలిక్ అని రావడం జరిగింది. అయితే ఈ 2025లో వచ్చినటువంటి ఈ మాలిక్ సినిమా మన తెలుగులో వచ్చిన 2024లో మనకు తెలుగులో వచ్చినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎవరైతే మన విశ్వక్సేన్ హీరోగా చేసిన సినిమా ఉందో, సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ కలిసి శ్రీకర సమర్పణలో చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో, సూర్యదేవర్ నాగవంశీ సౌజన్యలు చేసినటువంటి కృష్ణ చైతన్య డైరెక్షన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథను పోలి ఉంటుంది ఈ సినిమా. మరి అది ఫ్రీ మేకా వాళ్ళని అడిగి చేశారా తెలియదు, కానీ మ్యాక్సిమం కథ అంతా ఆల్రెడీ స్వరూపం చూస్తే మనకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథా స్వరూపమే కనిపిస్తుంది ఈ సినిమాలో. సో ఈ సినిమాలో మనకి మ్యూజిక్ పరంగా ఒక అద్భుతమైన పాట ఈ సినిమాలో పడడం జరిగింది. ఆ పాట ఇప్పుడు కొన్ని సినిమాలకి పాటలు, తేరా నామ్ లియా అనే ఒక సినిమా రామ్ లఖన్కి ఏజీ ఓజీ పాటలు, అట్లాంటి పాటలతోటి రామ్ లఖన్ ఎలా లేచిందో అట్లా ఈ సినిమాకున్న 3 పాటల్లో 2 పాటలు చూడబుల్గా ఉంటాయి. అంటే లాస్ట్ ఎండింగ్ వచ్చినటువంటి ఒక ఎండ్ సాంగ్, జనరల్ సినిమాలో ఎంటైటిల్స్ మీద హిందీలో ఒక సంస్కృతి ఉంటుంది కదా, మానుషి చిల్లర్తో వచ్చినటువంటి పాటలో ఆమె కొంత వక్షద్వయాన్ని కొంచెం కనబడేటువంటి దాని పరిస్థితి, అట్లాగే హుమా ఖురేషి ఏమో మొత్తం పాటలో సగం కనబడేటువంటి పరిస్థితిలో ఒక వ్యామ్ సాంగ్ ఉంటుంది. అయితే ఈ అన్నిటికంటే ఈ ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఉన్నటువంటి ఏదైతే పాట ఉందో ఆ పాటే క్యాచీ పాట. మనకు అలా థియేటర్ వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చినా కూడా గుర్తుండే పాట. ఆ పాట ఏంటంటే జైన్ అనే అతను పాడిన ఈ పాట. హే నామున్కిన్, ఏ నామున్కిన్, బినా తేరే మేరా హోనా, హే నామున్కిన్, బినా తేరే మేరా హోనా, హే నామున్కిన్, హే నామున్కిన్, నామున్కిన్, బినా తేరే మేరా హోనా, ఓ నామున్కిన్, బినా తేరే మేరా హోనా, నామున్కిన్. ఈ పాట ఈ సినిమాని మొత్తం లేపేస్తుంది. సాంగ్ అంత అద్భుతంగా ఉంటుంది పాట. సో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కథ, అలహాబాద్లో కథ సాగుతూ ఉంటుంది. అందులో మనకి దీపక్ అనే ఒక యువకుడు ఉంటాడు. సో ఓపెనింగ్ ఎంత బాగా చూపిస్తారంటే, అసలు గూండాయిజం, ఒక మాలిక్ అనే అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడంటూ మనకు లీడ్ ఇస్తూ, ఆ గ్యాంగ్స్టర్ మనుషుల్ని ఆపే ప్రయత్నం చేసినటువంటి ఒక పోలీస్ అధికారిని అతనితో నాకిపిస్తారు. ఆ తర్వాత ఇతను అతను నాకిపిస్తాడు. అది ఎవరు? ఈ దీపక్, అతనే మాలిక్. సో అతను భయపడిపోతాడు. పోలీసులను కూడా ఎవరు కాపాడలేని పరిస్థితి ఉంటుంది. లాస్ట్కి అతను చంపేస్తాడు. నేను వదిలిపెట్టాను అనుకో, అందరూ నన్ను భయపడరు అంటూ రాజ్ కుమార్ రావు ఒక క్రూరమైన పాత్రలో నటించినటువంటి సినిమా ఇది. మానుషి చిల్లర్ కూడా అద్భుతంగా ఆయన పక్కన ఒదిగిపోయింది నటన. ఈ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నటువంటి ఈ దీపక్కి గురువు ఉంటాడు, దద్దా అని పిలుస్తారు. ఆ దద్దా అలియాస్ శంకర్ సింగ్, సౌరభ్ శుక్లా చేశాడు ఆ పాత్రని. సో అతని మాటల్ని చక్కగా పాటిస్తుంటాడు ఇతను. సో ఆ తర్వాత ఇతనికి బదావ్ సింగ్ అని ఇంకొక అతను ఫ్రెండ్ ఉంటాడు. ఆ బదావ్ సింగ్ చివరికి ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, ఏ రకంగా ఇది చేశాడు అనే దాన్ని రాజ్ కుమార్ రావు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి ఈ సినిమా మనకి విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఉన్నటువంటి పదార్థమే కనబడుతుంది ఇందులో. సో చాలా ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా రాజ్ కుమార్ రావు అందరిలోకి కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ చూపించి అతని నటన మనని చాలా ఆకట్టుకుంటుంది. ఇక అట్లాగే ప్రొసెన్జిత్ చటర్జీ పోలీసుగా ఇంపార్టెంట్ పోలీస్ అధికారిగా చేసినటువంటి పాత్ర, స్వానంద్ కిర్కిరే, మానుషి చిల్లర్, సౌరభ్ శుక్లా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో సాంగ్స్లో ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు హే నామున్కిన్ అనే పాట చాలా బాగుంటుంది. అయితే కథ ఏంటంటే, రాజ్ కుమార్ రావు ఆ గుండాగా ఎలా మారాడు, అసలు యాక్చువల్లీ అతని తండ్రిని, ఒక రైతుగా ఉన్నటువంటి అతని తండ్రిని అతను ట్రాక్టర్తో కొడితే హాస్పిటల్లో చేరినటువంటి అతను
ఇతను తండ్రిని చూసి బాధపడి ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి సౌరభ్ శుక్లా దగ్గరికి వెళ్ళి శంకర్ సింగ్ని బతిలాడతాడు. నా దగ్గరికి ఎందుకు రా, దమ్ముంటే నువ్వే చూడు అంటే వెంటనే అతను వెళ్ళి అతని తుక్కుగా కొట్టి చంపేసి అతని మీద టపకాయలు కాల్చేసి ఇక నేను పేరు మార్చుకుంటున్నా మాలిక్ అని. ఆడ పేరు తన మాలిక్ అని పెట్టుకుంటాడు. ఎవడు పుట్టగానే నా పేరు రాదు మాలిక్, నా పేరే మాలిక్ అని మార్చుకుంటాడు. తర్వాత సౌరభ్ శుక్లాకే ఆ గురువుకే ఒక తలకు నొప్పిగా తయారై ఇంకా అతను కూడా చంపేయమని చెప్పి ఇతను వెంటబడ్డప్పుడు ఇతను ఎదురుపడ్డప్పుడు ఒకరినొకరు చంపుకోమంటే గురువుని చంపుతావా అంటే చేతితో చంపేస్తాడు అతని గురువుని కూడా. సో అట్లా పుల్కిత్ డిఫరెంట్ టైప్లో ట్రై చేశాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా ఓవరాల్గా ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అయినా కూడా రాజ్ కుమార్ రావు అతని సక్సెస్ఫుల్ చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. శ్రీకాంత్ అందులో అంధుడుగా చేశాడు. స్త్రీ 2 అందులో డిఫరెంట్గా చేశాడు. మొన్న వచ్చిన కామెడీ సినిమా అందులో డిఫరెంట్గా చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో పూర్తిగా గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్. అతని నటనను చూసి రావచ్చు బయటికి. అట్లా ఈ నామున్కిన్ నామున్కిన్ ఆ పాటకిను ఇతని పర్ఫార్మెన్స్ ఈ 2 సినిమాలకి ఆ టికెట్ పైసలు మనం పెట్టేయచ్చు. అంత గొప్పగా ఆ పాట ఉంది, ఆ పాట తీసిన తీరు ఉంది. సో హీరోయిన్కి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది. ఎప్పుడో వచ్చినప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి బేటా నువ్వు అతను పంపించేసేయి అని చెప్పేసి తను వచ్చి ప్రసెన్జిత్ చటర్జీ చెప్పేత తర్వాత అతని మన్మని ఎత్తుకెళ్తాడు. ఇతను ఎత్తుకెళ్ళి పోలీసు అయిన మన్మని తీసుకొచ్చి ముందు వదిలేసి ఇంకోసారి నకరాలు చేస్తే జాగ్రత్త అన్నట్టుగా సచిన్ జిగర్, కేతన్ సోదా సంగీతంతో వచ్చినటువంటి ఈ సినిమాకి ఎడిటింగ్ జూబిన్ షేక్. సో మొత్తానికి ఏంటంటే రాజ్ కుమార్ రావు టైం బాగా సాగుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు చావా లాంటి సినిమాతో అక్కడ యువనటుడు అతను కూడా మంచి సక్సెస్లోకి వచ్చినటువంటి పరిస్థితిలో ఇక్కడ ఇతను కూడా మంచి సక్సెస్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఈ సినిమాతో. ఎందుకంటే చావాని ఎందుకు పోల్చానంటే అందులో కూడా పెద్ద స్టార్డమ్ లేని హీరోనే అందులో చేయడం జరిగింది. అందులో మనకి మరాఠా పాలకుల గురించి చావా చేస్తే ఈ సినిమా ఒక డిఫరెంట్ గ్యాంగ్స్టర్ జీవితాన్ని పోలినటువంటి కథ. అంటే రెండింటికి సంబంధం లేదు, దానికి సంబంధం లేకపోయినా కూడా పోల్చిన విషయం ఏంటంటే అందులో విక్కీ కౌశల్ లాంటి ఒక చిన్న నటుడితోటి పెద్ద కలెక్షన్స్ ఎట్లయితే సాధించారో ఈ సినిమాలో కూడా పెద్ద స్టార్డమ్ లేని ఇతనితో ఒక్కసారిగా అతన్ని మొత్తం ఇమేజ్నే మార్చే విధంగా ఈ సినిమా చేయడం జరిగింది. సో మొత్తానికి ఒక మంచి సినిమా అనిపిస్తుంది మనకి. అట్లాగే హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్ని చంపే సన్నివేశాలు ఇవన్నీ మనకు శాలిని హీరోయిన్ పేరు ఆకట్టుకుంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఆ గురువు దద్దా దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు బెదిరించినప్పుడు ఆ తర్వాత తల్లిదండ్రులు అతని కోసం బాధపడేది, నా కోసం పడాలి మీరు బాధ అని అంటూ ఆమె లాస్ట్కు లొంగిపో అంటే ఎవ్వరు చేయలేని పని నువ్వు చేస్తున్నావు, నీకోసం నేను లొంగిపోతాను. లొంగిపోయిన టైంలో ఆమెది కాల్ చేస్తారు వాహనాన్ని. చచ్చిపోతే అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ జడ్జి దగ్గర పోయి జడ్జే నాకు భయపడుతున్నాడు అని అనుకునేటువంటి ఇది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చచ్చిపోయిన ఆమెను చూస్తూ ఏడుస్తుంటే రాజకుమార్ రావు నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నాయేమో సన్నివేశాలు అనే విధంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మనం చూసిన సన్నివేశాలు. అయినా కూడా మాలిక్ సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్వేగం మనకు కనబడుతుంది, ఒక అద్భుతమైనటువంటి ఒక ఎమోషన్స్ మనకు కనబడతాయి. చాలా అద్భుతమైన సినిమా, బాగా తీశారు సినిమాని. సో మాలిక్ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5 మే రివ్యూ రేటింగ్. ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ రాజ్కుమార్ రావు వల్ల కలిగింది. ఊరంతా కాల్ చేసే సన్నివేశంలో ఊరందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి బందూకులతో బెదిరించే సన్నివేశం, ఆ చేతి కింద ఉన్నోడే ఎదురు తిరిగి మోసం చేసి ఇతన్ని చేసే సన్నివేశం అన్నీ కూడా సహజంగా అక్కడ అతను నోరు తెరిచి అలా చూసే సన్నివేశాలు, ఫైట్లు చేసే సన్నివేశాలు, ఫైట్స్ కూడా అద్భుతంగా న్యాచురల్గా ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అవన్నీ చూస్తుంటే మనకు ఒక మంచి సినిమాని చూస్తున్నటువంటి ఫీల్ మనకు కలగజేసినటువంటి సినిమా ఈ యొక్క బాలీవుడ్ మాలిక్. సో మాలిక్ సినిమాని ఒక యాక్షన్ ప్రియులు అయితే చక్కగా చూడవచ్చు. అట్లాగే ఫ్యామిలీ ప్రియులకు కూడా ఒక చిన్న బాబు పుట్టబోతున్నాడు, పాప కావాలి నాకు అని చెప్పేసి అని అంటాడు. కడుపుతోటి నన్ను భార్యకి దగ్గర తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ భార్య చనిపోయినప్పుడు అతను చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంది. అంటే మానుష్ చెల్లర్ కూడా చాలా బాగా హుమా కురేషి ఓన్లీ పాటలో తన సౌందర్యం వరకే సగం చూపించేటువంటి పరిస్థితి అంతవరకే మా మీద ఉంది. మిగతా అంతా కూడా ఈ లాస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మానుష్ చెల్లర్ను లాస్ట్లో అక్కడ కొంత పావు స్థనాలు కనబడేటువంటి పాటలో ఒక లాస్ట్ ఎండింగ్ సాంగ్ పెట్టారు. మిగతా అంతా కూడా సినిమా అంతా నీట్గా ఒక యాక్షన్ డ్రాప్ రాజ్కుమార్ రావు మీదనే సినిమా అంతా వెళ్ళింది. అతను తన భుజస్కంధాల మీద మోసే సినిమాని విజయ తీరాల వైపు చేర్చాడు. సో మంచి యాక్షన్ సినిమా. అతనికి ఎప్పుడు అనుచరులు ఉంటారు. అనుచరులకు ప్రసెన్జిత్ సింగ్ చటర్జీ, ఆయన బెంగాల్లో ప్రసిద్ధ నటుడు ప్రసెన్జిత్ చటర్జీ. ఈ ప్రసెన్జిత్ చటర్జీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి బాగా యాడ్ అయింది, బాగా సహజంగా చేశాడు. అతను ఎవరున్నారు డ్యూటీలో అని చెప్పి ఆ కానిస్టేబుల్ కొట్టిన టైంలో వీళ్ళు వచ్చేసి తీసుకొచ్చి ముందుకు నిలబెట్టేస్తే ఇతను ఎంత డేరింగ్ అంటే అంత డేరింగ్ ఉంటాడు. ఇతనికి ఆపోజిట్ వాళ్ళు ఇద్దరుంటే అతను గొంతుపడడానికి నిలిపేయడానికి చూస్తారు. అతను 2 వర్గాల మధ్య పోరాటంకి సౌరభ్ శుక్లా ఏదైతే మధ్యవర్తిత్వం 2-3 సార్లు చేస్తాడో ఒకసారి తినుకుంటూ అసలు ఇంటున్నా నా మాటలు అంటుంటే
నువ్వే నా గురువువి, నువ్వు నాకు ఫాదర్తో సమానం అని కాళ్ళకి మొక్కిపోయిన అటువంటి ఫాదర్ ఎప్పుడు మోసం చేయడు, తండ్రి మోసం చేయడు అంటూ అతను చంపే సన్నివేశం అదంతా కూడా సహజంగా ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే భార్య ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇతని కోసం చచ్చిపోతాడేమో, సరెండర్ కమ్మని చెప్పిస్తే ఆమె కోసం సరెండర్ అయినటువంటి తరుణంలో ఇట్లాంటి భార్య యాక్సిడెంట్లో చనిపోవడం, అంటే యాక్సిడెంట్ చంపేస్తారు ఆమెని, నలుగురేళ్ళు చంపేస్తే పోలీస్ ప్రసంజిత్ చటర్జీ ఆ రాజకీయ నాయకునితో అంటే నువ్వు నన్ను కాపాడుతావని తీసుకొస్తే నన్ను చంపేసేవారా బాబు, ఇప్పుడు వాడు వన్ ఎత్తుక్కుంటూ వస్తాడు అని అంటే అట్లాగా సార్ నేను ఆయనే లేపేద్దాం అనుకున్నాను మాలిక్ని, కానీ మాలిక్ జాగాలో అతను పోయాడు అని అన్న తర్వాత ఆ మాలిక్ ఎలా ఎదిగాడు, ఎదిగిన క్రమం ఏంటి, అసలు అతను స్టూడెంట్ నుంచి ఎట్లా రిఫార్మ్ అయ్యాడు, ఆ తర్వాత తన తండ్రిని అటాక్ చేసిన వ్యక్తిని చంపి ఆ పేరు తనే ఎలా పెట్టుకున్నాడు, ఆ తర్వాత ఎంత భయంకరమైన గుండాగా ఎదిగాడు, ఆ తర్వాత ఎలా రూల్ చేశాడు, అతను వ్యాపారం చేస్తున్నానంటూ ఏ రకంగా ఇది చేశాడు, రాజకీయ నాయకులతో ఏ రకంగా సంబంధం ఉంది, ఆ భదౌన్ సింగ్ ఆయన దగ్గర ఉండేటువంటి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు, ఆ పోలీసులకు అతనికి ఎలా ఉంటుంది, లాస్ట్కు క్లైమాక్స్లో కూడా ప్రసంజిత్ సీట్ 1 ఇయర్ రిటైర్ అయిన తర్వాత 1 ఇయర్ దాకా ఏం చేశాడు, ఇతను పడుకున్నాడా అన్న దానికి మీనింగ్ లేదు, కానీ మాలిక్ అతన్ని అటాక్ చేశాడు అని ఒకటి చూపించి భదౌన్ సింగ్ని ఏం చేశాడో చూపించకుండా వదిలేసి మాలిక్ని ఏం చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే భదౌన్ సింగ్ది పూర్తిగా మనకు ఎండ్, అతన్ని కూడా ఏదైనా చూస్తే అది బాలీవుడ్ సెకండ్ పార్ట్ వస్తుందా ఏదో లీడ్ కూడా ఇవ్వకుండా మనకి ఎండ్ చేశారు. కాకపోతే తీసినటువంటి ఆ ఎడిటింగ్ బిట్స్ కానీ ఆ తర్వాత రాజ్ కుమార్ రావు పర్ఫార్మెన్స్ కానీ 100% సినిమాను చూడబుల్గా చేస్తుంది మనకి. ఏ మాలిక్ పాట టైటిల్ సాంగ్ మాలిక్ మీద ఉన్న సాంగ్ బాగుంటుంది, ఎండ్ సాంగ్ బాగుంటుంది. ఆ తర్వాత మనకి మున్కి ఎన్నోసార్లు పాడాను ఇప్పుడు ఈ పాటలో రివ్యూలో పాటది కాబట్టి ఆ పాట చాలా నచ్చింది నాకు, అద్భుతంగా జైన్ పాడాడు, అతను ఫీమేల్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది, కంపోజిషన్ ఆఫ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ షేడ్స్లలో ఆ 1980 టైము ఆ టైప్ షేడ్ అంతా చూపిస్తూ మనం చక్కటి టెక్నికల్ ఇది కలరింగ్ వాడుకుంటూ ఆ పాత రోజుల్లోకి మనం తీసుకెళ్లారు. రాజ్ కుమార్ రావు ఒక మహానటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజ్ కుమార్ రావు. మెయిన్ ఈ సినిమాకి సంగీతంకు పడుతుంది మార్క్స్, తర్వాత రాజ్ కుమార్ రావు నటనకు పడుతుంది. అట్లాగే సౌరభ్ శుక్లా చేసిన చిన్న పాత్ర, ఆయన తండ్రి గురువు పాత్ర ఇంపార్టెంట్ పాత్ర, మొత్తం ప్రాణం పోసాడు ఆ పాత్రకి. అట్లాగే తండ్రిగా చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు, రాజ్ కుమార్ రావు తండ్రిగా చేసిన అతను ఎంతో ఫేమస్ నటుడు, అతను కూడా చాలా బాగా చేశాడు ఉన్నంతలో. సో తల్లి పాత్ర చేసిన వాళ్ళందరూ వణికిపోవడము, ఆ భారీగా ఉన్న ఆమె టెన్షన్ పడడము, ఇవన్నీ కూడా సహజంగా తీసి ఒక మంచి ఫ్యామిలీ సినిమాను ఒక యాక్షన్ డ్రామాగా చూపించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా ఏదైతే మన మాలిక్ ఉందో ఆ సినిమా. సో మాలిక్ సినిమా 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్ మాలిక్ సినిమాకి. సో ఈ సినిమా కనుక యాక్షన్ పీపుల్ అయితే ఖచ్చితంగా వదలకూడని సినిమా ఇది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.